అప్పుడు టామ్ రావణ్ తన రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పారు. మరి ఈ సూరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదే. తనతో పాటు జైల్లో శిక్ష అనుభవించి రీసెంట్ గా విడుదలైన కిరాయి రౌడీ. దీని వెనక టామ్ హస్తం లేకపోతే సేమ్ అకౌంట్ నుంచి డబ్బులు సూర్య అకౌంట్ లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి? అది కూడా రావణ్ చనిపోయిన మరుక్షణమే సూర్య అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. కావాలంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ విత్ డేట్ అండ్ టైం పరిశీలించవచ్చు. రావణ్ చనిపోయిన టైం 4:30 PM. సూర్య అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ అయిన టైం 5 PM. ఎస్, నిజమే. అంతేకాదు యువర్ ఆనర్, సూరి జైల్లో ఉన్న టామ్ ని కలవడానికి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, దాదాపు 7-8 సార్లు వెళ్ళాడు. ఇతను టామ్ అమ్మ తరపు చుట్టమా, నాన్న తరపు చుట్టమా, లేదంటే ఫ్రెండా? ఏది కాదు కదా యువర్ ఆనర్. మరి ఎందుకు వెళ్ళాడు యువర్ ఆనర్? కేవలం వాళ్ళ మధ్య ఉన్నది బ్లడ్ రిలేషన్ మాత్రమే. ఎస్ యువర్ ఆనర్, వాళ్ళ మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏంటంటే టామ్ జైల్లో ఉండి ఆర్డర్ వేస్తాడు, సూరి బయటొచ్చి టామ్ చంపమన్న వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాడు. వాళ్ళ మధ్య ఉన్న రక్త సంబంధం ఇది యువర్ ఆనర్. సూరి జైల్లో ఉన్న టామ్ ని ఎన్నిసార్లు కలిశాడో మీరే పరిశీలించండి యువర్ ఆనర్. వాట్ ఈస్ దిస్? ఇన్నిసార్లు సూరి టామ్ను కలవడం ఏంటి? ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. అంతేకాకుండా సూర్యే రావణ్ణి దిండుతో చంపాడని చెప్పడానికి ఆ దిండు మీదున్న ఫింగర్ ప్రింట్స్ సూరివే అని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. ఎస్, కరెక్ట్. ఇది యువర్ ఆనర్. పరంజ్యోతి గారు, ఈ ఆధారాలు సరిపోతాయా? సాక్షాత్తు నేరం చేసిన వాళ్లే ఒప్పుకుంటేనేమో అది కాదన్నారు. వాళ్ళు చేసినట్టు పోలీసులు సాక్ష్యం చెప్తే అది కాదన్నారు. మీరు చెప్పినట్టే బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించాను, ఫింగర్ ప్రింట్స్ కూడా చూపించాను. ఇవి సరిపోతాయా? యువర్ ఆనర్, కేవలం నా మీద, రాణి మీద, గౌతమ్ గారి మీద ఉన్న కక్షతో టామ్ ఇదంతా చేయించాడు. కాబట్టి జైల్లో ఉన్న ఏ మాత్రం పరివర్తన చెందని టామ్ కి ప్రస్తుతం అమలవుతున్న శిక్షను పునఃపరిశీలించాలని సెక్షన్ 302 పనిష్మెంట్ టు మర్డర్, సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 109 హత్యకు ప్రేరేపణ, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టామ్ కి జీవిత ఖైదు విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అలాగే హత్యకు ప్రత్యక్ష కారణమైన సూరి, మల్లేష్ ని కఠినంగా శిక్షించాలని, నిర్దోషైన నా క్లయింట్ గౌతమ్ గారిని వెంటనే విడుదల చేసి అతని మీదున్న సస్పెన్షన్ ని ఎత్తివేయాలని కోర్టు వారిని కోరడమైనది యువర్ ఆనర్. పీపీ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఆల్రెడీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న టామ్ పరివర్తనలో మార్పు రాకపోగా మరొక హత్య చేయించినట్టు రుజువైంది కాబట్టి అతనికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఆదేశిస్తుంది. అలాగే హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న సూరి మల్లేష్ ఇద్దరికీ 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నిర్దోషిగా నిరూపించబడ్డ ఎస్ఐ గౌతమ్ గారిని విడుదల చేయవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. అలాగే అతని మీదున్న సస్పెన్షన్ని ఇమిడియట్గా ఎత్తివేయాలని కోర్టు పోలీస్ శాఖ వారిని కోరుతోంది. Now the court is adjourned. వద్దు రాణి, తినక్క. మీరు తీసుకోండి, తీసుకోండి, మీరు తీసుకోండి. అమ్మ ఇంకోటి తీసుకుంటాను. తీసుకోండి. ఝాన్సీ గారు, గౌతమ్ గారు దించండి, దించండి ప్లీజ్. ఐఎమ్ సారీ. అక్క, ఝాన్సీ, గౌతమ్, థ్యాంక్స్ అమ్మా. నువ్వు చెప్పినట్టే నా కొడుకు నిరపరాధాన్ని నిరూపించావు, మనింటి పరువుని కాపాడావు. గౌతమ్,